వాక్యం ద్వారా తండ్రి అయా ప్రతి ఒక్కరు తండ్రి అయా అలాగ జీవించడం కోసం తండ్రి అయా సహాయం చేయమని ప్రార్థించుకుంటూ అయా సమీపంలో మాకు చెప్పినంతలో ఉంటున్నాము ప్రతి ఒక్కరికి తండ్రి ఆత్మవేదన కలిగే విధానంగా మాట్లాడుతూ ప్రొవైడ్ చేయమని ఈ కొద్ది ప్రార్థన మీ పాదతని చేర్చుకోమని త్వరలో రానయ్యే పరిశుద్ధ నామం అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరుకొని వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. పరిశుద్ధ గ్రంథమైన దైవ గ్రంథం నుండి ఈరోజు మనకున్నటువంటి సమయంలో కొద్ది సమయం దేవుని యొక్క వాక్య భాగాన్ని ఆలోచించాను. ఈరోజు మనం ఆలోచించబోతున్నటువంటి అంశ భాగం వెలుగు ఫలం. మరొకసారి అంశ భాగాన్ని చెప్తున్నానండి. ఈరోజు మనం ఆలోచించబోతున్నటువంటి అంశ భాగం వెలుగు ఫలం అనే అంశాన్ని కొద్ది సమయం ఆలోచించేద్దాం. ముందుగా వాక్య భాగాన్ని చదువుకొని ప్రార్థనా పూర్వకంగా దేవుని మాటలను ఆలకిద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మహిమ కలిగిన మా దేవ, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. గడిచిన కాలం అంతయు మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా నాయన సంరక్షించి కాచి కాపాడినటువంటి విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరిచే వాక్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. పాడిన మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. పాడలేక వెనకబడుతున్న మీ బిడ్డలను కూడా నాయన మరొక తరుణంలో పాడుటకు మీ సహాయం అనుగ్రహించండి. కొద్ది సమయంలోనైనా మీ మాటలు వినాలని ఆశతోనైనా ఎదురు చూస్తూ ఉండగా మీరుండి మాకందరికీ అవసరమైన సంగతులు మాట్లాడమని, వినగలిగిన చెవిని గ్రహించగలిగినటువంటి మంచి మనస్సును మాలో మాకందరికీ మీరు అనుగ్రహించమని, చెప్పబోతున్నటువంటి నాకును వినబోతున్నటువంటి మీ బిడ్డలందరికీ సమయోచితమైనటువంటి మీ జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని వేడుకుంటూ, మనందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు జాగ్రత్తగా కొద్ది సమయం దేవుని మాటలను ఆలకిద్దామండి. ఈ మధ్యాహ్న సమయంలో మనం ఆలోచించబోతున్నటువంటి అంశ భాగం వెలుగు ఫలం అనే అంశాన్ని కొద్ది సమయం మనం ఆలోచిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో కొన్ని ఫలాలు మనకు కనపడుతూ ఉంటాయి. వాటి పేరు ఆత్మ ఫలములు. ఆత్మ ఫలములే కాక ఎన్నో ఫలాల గురించి దేవుడు బైబిల్లో రాయించాడు. పరలోకమందు ఫలం అనే విషయాన్ని, నూరంతల ఫలం అనే విషయాన్ని, గర్భఫలం అనే విషయాన్ని ఇలా చూసుకుంటూ వెళ్తేనండి చాలా ఫలాల గురించి బైబిల్లో ఉన్నాయి. అయితే ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి ఫలం ఏంటంటే వెలుగు ఫలం. వెలుగు అనగానే మన అందరికీ పరిచయమైనటువంటి ఫలమే. చీకటిని పారద్రోలేది, మార్గాన్ని సరళంగా చూపించేది, ఎంతో కాంతివంతంగా ఉండేది వెలుగు. వెలుగు ఫలాన్ని గురించి మనం ఆలోచిస్తే ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘస్థులకు ఈ మాటలు తెలియపరుస్తున్నాడండి. ఏమని చెబుతున్నాడు పౌలు గారు అని మనం ఆలోచిస్తుంటే, వెలుగు ఫలము ఏమంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. వెలుగు ఫలము కాబట్టి అంశ భాగం వెలుగు ఫలము.
వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం. వెలుగు ఫలం అంటే ఏమనుకుంటారు? ఏదో వెలుగుతుంది, కాంతినిస్తుందనే భ్రమలో ఉండద్దు. వెలుగు ఫలం అంటే ఏదో కాదట. ఏంటంటే సమస్త విధములైన మంచితనం ఉంటుంది. ఏదో వెలుగు ఫలమును ఫలించే వారిలో బాగా ఆలోచించాలండి వాక్యాన్ని. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. మంచితనమే కాదు, రెండవ లక్షణం ఏమంటారంటే వెలుగు ఫలంలో నీతి. కామ పెట్టాడు కదా, ఒక్కొక్క దానికి కామ పెట్టుకుంటూ వెళ్ళాడంటే ఒక్కొక్క దాని గురించి ఆలోచించాలి మనం. మొట్టమొదటిది వెలుగు ఫలములో ఏమంటుందట? మంచితనం ఉంటుంది. రెండవది నీతి ఉంటుంది. మూడవది చూడండి ఏమన్నా? సత్యమును వాటిలో కనబడుతున్నది. సత్యం మనందరూ తెలుసండి. సత్యం అంటే కూడా, సత్యం అంటే వాక్యం. అంటే వెలుగు ఫలం, వెలుగు సంబంధులుగా జీవించే వారిలో ప్రాముఖ్యంగా ఈ 3 లక్షణాలు ఉంటాయి అని బైబిల్ గ్రంథం చెబుతుందండి. ఏంటి ఆ 3 లక్షణాలు అంటే? ఒకటి మంచితనం, రెండవది నీతిగా ప్రవర్తించడం, మూడవది సత్యం అనగా వాక్య ప్రకారంగా బ్రతకడం. ఈ 3 లక్షణాలు కలిగి జీవించడమే వెలుగు ఫలాన్ని నువ్వు ఫలించడం అని బైబిల్ చెబుతుందండి. ఈ 3 లక్షణాలు దేవుడు బైబిల్లో రాయించిన ఈ 3 లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం మనలో లేకపోయినా ఏ ఫలం ఇంకా మనం ఫలించలేదు అనుకోవాలి. ఇంకా వెలుగు ఫలం మనం ఫలించలేదు, చీకటి ఫలంలోనే ఉన్నామన్న సంగతిని. అందుకే మనం ఇంతకు ముందు ఏమైనా ఉంటాండి? వెలుగా చీకట. మునుపు మనం ఏమైనా ఉంటాండి? మీరు పూర్వముందు చీకటి ఉండి ఇప్పుడు ప్రభువునందు ఏమైనా ఉంటాడు? పౌలు గారు వెలుగై ఉన్నాడు. మునుపు మన స్థితి చీకటే. చీకటిగా ఉన్న మనల్ని వెలుగుగా చేయడానికి, వెలుగుగా మన ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి అరువించాడు, వచ్చాడు. అంటే వెలుగుగా మార్చబడిన తర్వాత వెలుగు ఫలం అనేది కావాలి. ఫలం అంటే ఒక చెట్టు మనం నాటామనుకోండి, అది జామ చెట్టు కావచ్చు, ఆపిల్ చెట్టు కావచ్చు, ఏ చెట్టు అయినా ఒక చెట్టు మనం నాటుకున్నామంటే ఏం చేసుకుంటామంటే ఆ చెట్టు ద్వారా మనం బాగా ఫలాలు కాయాలి, బాగా పండాలి. చెట్టు నాటి ఏపుగా పెరుగుతుంది అనుకోండి, ఏపుగా పెరుగుతుంది కానీ ఏ ఫలాలు రావడం లేదనుకోండి, ఎలాంటి ఆలోచనలు వెళ్ళిపోతాం? దీని వలన ఉపయోగం ఏమి లేదనుకుంటామండి. అంటే ఒక చెట్టు వేసినప్పుడే ఆ చెట్టు ద్వారా మనం ఫలాలు కావాలని ఫలాలు ఆశిస్తున్నప్పుడు దేవుడు కూడా అంటే మనల్ని చీకటిలో నుండి ఏం చేశాడంటే వెలుగులోనికి నడిపించాడు, మనల్ని వెలుగుగా మార్చాడు. అంటే వెలుగు అనే ఒక మొక్క నాటాడు. ఈ మొక్క అలాగే ఉంటే దేవుడు ఇష్టపడ్డాడండి. వెలుగు అనే మొక్క ఏమైపోవాలంటే నీతితో, మంచితనంతో, సత్యముతో ఏపుగా పెరిగి ఫలాలు కాయాలంటాడు. ఎవరికి ఫలాలు? ఫలాలు దేవునికి కావాలి ఫలాలు. వెలుగు ఫలములో ఈ 3 లక్షణాలు ఉన్నాయంటండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. పూర్వమందు చీకటి ఉన్నటువంటి మనందరినీ కూడా వెలుగుగా మార్చినటువంటి దేవుడు ఫలాలు కోరుకుంటున్నాడు. ఆ ఫలం పేరు ఏంటంటే ఏ ఫలం? క్రైస్తవులందరూ ఫలించవలసినటువంటి ఫలం వెలుగు ఫలం. చీకటి సంబంధులు అనగా అపవాది సంబంధులు. చీకటి అనగానే మనకు అపవాది గుర్తు రావాలి. వెలుగు అనగా ఎవరు గుర్తు రావాలి? నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటాడు యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు. వెలుగు అనగానే వెలుగు సంబంధులు యేసుక్రీస్తు వారి యొక్క అనుచరులు. చీకటి అయి ఉన్న చీకటి అనగా ఏం గుర్తు కావాలి మనకి? అపవాది. చీకటి భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు గుర్తు కావాలండి. చీకటి సంబంధులుగా ఉన్నటువంటి మనల్ని దేవుడు వెలుగు సంబంధులుగా మార్చేసేటటువంటి, మార్చబడిన తర్వాత వెలుగు సంబంధిగా ఉన్న నీలో ఫలాలు కోరుకుంటున్నాడు దేవుడు. వెలుగు ఫలం కావాలంటాడు ఆయనకి. వెలుగు ఫలం వచ్చింది, వెలుగు ఫలం ఫలించామని దేవుడికి ఎలా అర్థమవుతుంది? లేక సమాజంలో ఉన్నటువంటి మన తోటి వారికి ఎలా అర్థమవుతుంది? వెలుగు ఫలం ఫలించామో లేదంటే ఎలా అర్థమవుతుందంటే చెప్పండి, ఎలా అర్థమవుతుందో? ఇప్పటివరకు వెళ్ళారు కదా, వెంటనే కదా చెప్పాలి. నేను అడిగిన ప్రశ్నకి వెలుగు ఫలం ఫలించాలో అనే
విషయం తెలియాలంటే ఎలా తెలుస్తుంది ఈ తోటి వారికి? ఇప్పుడు వరకు నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు మీరు చెప్పాలి. చెప్పండి. ఒకటి ఏముండాలంట? మంచితనం ఉండాలి మనలో. రెండవది నీతి ఉండాలి. మూడవది సత్యము. ఈ 3 లక్షణాలు కనుక నీలో ఉంటే ఖచ్చితంగా వెలుగు ఫలాన్ని నీవు ఫలించినట్లేనని బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి. చూడండి, మరొక మాటను మనం ఆలోచన చేద్దాం సందర్భాన్ని బట్టి. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం చూడండి, పక్క పేజీలో ఉన్నది 8వ వచ్చింది. 5:9 చదివాం కదా, ఇప్పుడు 8 చదువుకుందామండి. మీరు పూర్వమందు ఏమై ఉన్నారు? మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. పూర్వము చీకటే, మీ బ్రతుకులు చీకటమైనా ఉన్నాయి పాపము చేత. కానీ యేసు వచ్చాక ఆయన రక్తంలో కడగబడిన తర్వాత ఎలా మారిందంటే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. అయితే వెలుగు ఫలము, వెలుగై ఉన్న మీరు, వెలుగుగా మార్చబడిన మీరు వెలుగు ఫలాన్ని ఫలించాలి అని కోరుకున్నాడండి దేవుడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. వెలుగుగా మార్చబడిన తర్వాత మనలో ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే చెప్పాలి. 3 లక్షణాలు మనకు గుర్తుంటేనే మనకు పాఠం అర్థమవుతుంది, అంశం అర్థమైతే. అందుకే నేను మళ్ళీ ఇప్పుడు 5 సార్లు చెప్పానండి దీని గురించి. 5 సార్లు చెప్పిన తర్వాత కూడా ఎక్కడ చెప్పట్లేదు. మొట్టమొదటిది మంచితనం, రెండవది నీతి, మూడవది సత్యం. ఈ 3 లక్షణాలు యేసు రక్తంలో కడగబడి వెలుగుగా మార్చబడినటువంటి మనలో వెలుగు ఫలాన్ని దేవుడు చూడాలనుకుంటున్నాడు. వెలుగు ఫలం ఉందని దేవుడికి ఎలా అర్థమవుతుంది అంటే ఇదిగో ఈ 3 లక్షణాలు మనలో కనపడాలి. ఏ లక్షణాలు అంట? మరొకసారి చెప్పుకుందామండి. ఒకటి మంచితనం, రెండవది నీతి, మూడవది సత్యం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క విషయాన్ని గురించి మనం ఆలోచించబోతున్నాం. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరేమైనా లోకానికి, యేసే కాదు వెలుగు లోకానికి, మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం అనగానే సంఘం కాబట్టి సంఘాన్ని పట్టణంతో పోల్చాడు కొన్ని సందర్భాల్లో. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉన్న నేలలు మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంత నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదే పెట్టుదురు. ఏమంటే దీపాన్ని ఎక్కడ పెడతారట? కొంచెం కింద పెట్టరు. కింద పెడితే అది వెలుగు రాదు కాబట్టి దీపస్తంభం పైన పెడుతూ ఉంటారు అని దేవుడు రాస్తాడండి. వెలుగులు రావాలంటే దీపాన్ని ఎక్కడ పెట్టాలంటే దీపస్తంభం మీద పెట్టాలి. నీ దేహం అంతా కూడా వెలుగుమయంగా మార్చబడి వెలుగు ఫలాన్ని నీలోకి రావాలంటే వాక్యాన్ని ఎక్కడ పెట్టాలి? మనం వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు ఖచ్చితంగా వాక్యాన్ని బట్టి సరిచేయబడతామండి. ఖచ్చితంగా వాక్యానికి లోపడాల్సిందే. ఎవరికి లోబడినా లోబడకపోయినా, ఎవరి మాటకు లోబడినా లోబడకపోయినా వాక్యానికి మాత్రం నువ్వు లోబడితే ఖచ్చితంగా నువ్వు సరిచేయబడతావు. వెలుగు ఫలం ఖచ్చితంగా ఫలిస్తావని బైబిల్ చెబుతున్నాను. చదవండి, ఇంకా కంటిన్యూషన్ ఏమమ్మా? 5వ అధ్యాయం అని మనుషులు 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్నటువంటి మీ తండ్రిని మహిమపరచునట్లుగా వారి ఎదుట, ఎవరి ఎదుట? వారి ఎదుట అంటే ఎవరు? వారు దేవుడా? నమ్మదవాళ్ళు 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూసి, ఎవరు చూసి? నీ తోటి మనుషులు ఏం చూస్తారు? మీరు సత్క్రియలు చూస్తారు. నీ క్రియలు ఎంతో చూస్తారు, నీ క్యారెక్టర్ ఎంతో చూస్తారు, నీ ప్రవర్తన ఎంతో చూస్తారు, నీ మాట ఎంతో చూస్తారు, నీ చూపేంతో చూస్తారు, నీ ఆలోచన ఎంతో చూస్తారు. ఖచ్చితంగా దేవుడు చెబుతున్నాడు ఇక్కడ, మనుషులు నీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని
మహిమపరచునట్లు వారి ఎదుట వారు నీ వైపు చూస్తున్నప్పుడు, నిన్ను పసిగడుతున్నప్పుడు వారి ఎదుట ఏం ప్రకాశించాలంటే మనలో నుంచి మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఉంటే కదా ప్రకాశించడానికి, ఉంటేనా ప్రకాశించేది, లేకుండా ప్రకాశించిందా? అంటే వెలుగు దేవుడు మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు. ఆ వెలుగు మన హృదయంలో ఉండిపోవాలి. ఉన్నప్పుడు అలాగే ఉంచుకుంటే సరిపోదు, ప్రకాశించాలండి. అనేకులకు వెలుగు వెలుతురు రావాలి. అనేకులు వెలుగు ఏం చేసింది చెప్పండి? టార్చ్ లైట్ వేసుకుని అర్థం అనుకోండి. కరెంట్ పోయిన తర్వాత ఏం చేసింది? వెలుతురు త్రోవ చూపించింది కదండి. పరలోకానికి వెళ్ళే త్రోవ నీకు అర్థమయ్యి నువ్వు వెలుగుగా మార్చబడ్డావు కదా. మరి మార్చబడిన నీవు ఎవరికైనా త్రోవ చూపిస్తున్నావా? ఎందుకంటే వెలుగు లక్షణం, అది వెలుగు లక్షణం త్రోవ చూపేదిగా ఉంది. అదే చెబుతున్నాడండి దేవుడు, త్రోవ చూపాలి. నువ్వు ఎవరో ఒక ద్వారా త్రోవ చూపబడి ప్రభువులకు వచ్చావు, వెలుగుగా మార్చబడ్డావు. చాలా సంతోషకరమైనటువంటి సంగతి అది. వెలుగుగా మార్చబడిన తర్వాత నీవు వెలుగు పడి ఏమవాలంట? ప్రకాశింపాలి. అనేకులకు మార్గాన్ని చూపించేదే ఉండాలని బైబిల్ గ్రంథం చెబుతుందండి. బాగా ఆలోచిద్దాం కాబట్టి ఇక మనం ఆలోచిస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో చదవబడినటువంటి లేఖన భాగంలో వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. కాబట్టి వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం. ప్రకాశింపనివ్వాలన్నాడు కదా దేవుడు. ఎలా ప్రకాశించాలి? ఈ వెలుగు ప్రకాశించాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏముండాలి? ఒకటి మంచితనం ఉండాలి, రెండవది నీతిగా బ్రతకడం నేర్చుకోవాలి, మూడవది సత్యం మనలో ఉండాలి. ఇవి నిన్ను పసిగట్టే నీ మనుషులు చూస్తున్నప్పుడు వారందరికీ ఎలా ఉండాలంటే ప్రకాశించేదిగా ఉండాలి వెలుగు. చెబుతూ ఇక్కడ వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, రెండవది నీతి, మూడవది సత్యము, వాటితో కనబడుచున్నది అన్నాడు. చూద్దామండి ఒక్కొక్కటిగా ఈ 3 విషయాలు చూసి మనం వాక్య భాగాన్ని ముగించుకుందామండి. మొట్టమొదటి ఏంటంటే మంచితనం. వెలుగు ఫలం లక్షణాలు. వెలుగు ఫలం మనం ఫలించామో లేదో మన తోటి వారికి తెలియాలన్నాడు. తోటి వారికి ప్రకాశింపజేయాలన్నాడు కదా మన వెలుగుని. అంటే మన పక్క వారికి అర్థం కావాలి ఎంతవరకు నువ్వు మంచి ఫలాన్ని లేక వెలుగు ఫలాన్ని ఫలించావు. వెలుగు ఫలాన్ని ఫలించే వారి యొక్క లక్షణాలు మొట్టమొదటి ఏంటంటే ఏ లక్షణం? అది మంచితనం. మంచితనం గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలను మనం బైబిల్ గ్రంథంలో చూద్దామండి. ఒకసారి సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారము కంటే దయయు కోరదగినవి. ఎంత మాట మాట్లాడేది చూసారండి దేవుడు. ఆలోచించండి ఈ మాటని, ఎంత విలువైన మాట్లాడేది. గొప్ప ఐశ్వర్యము కంటే, ఏదైతే ఈ భూమి మీద నువ్వు గొప్పదని అనుకుంటున్నావో, ఐశ్వర్యం గొప్పదని అనుకుంటున్నాడు లేదా ఈ రోజు మనిషి? అనుకోవట్లేదండి. ఐశ్వర్యం గొప్పదని అనుకున్నాడు లేదా? మొన్న ఫేస్బుక్ లో ఒక డైలాగ్ పెట్టారండి. ఏం డైలాగ్ పెట్టారంటే, సెల్లో ఒక యవనస్తుడు ఏమని పెట్టాడు చెప్పారంటే, ఒక బండి నడవాలంటే ఖచ్చితంగా పెట్రోల్ కావాలి. ఒక బండి నడవడానికి పెట్రోల్ అవసరం అవుతుంది. అదేవిధంగా కొన్ని వాహనాలు నడవడానికి డీజిల్ అవసరం అవుతుంది. అలాగే మనిషి యొక్క బ్రతుకు విధానం నడవాలంటే, బ్రతుకు బాట నడవాలంటే ఏం కావాలి? ఖచ్చితంగా డబ్బు కావాలి. మనిషి బ్రతుకు బాట నడవాలంటే ఏం కావాలంటే ఖచ్చితంగా డబ్బు కావాలి. డబ్బు ఉంటే సరిపోయిందా? గాలి అవసరం లేదా? డబ్బు ఉంటే బ్రతుకు బాట సరిగా చక్రం వెళ్ళిపోతుందా? గాలి అవసరం లేదా? డబ్బుతో కొనేది కాదు కదా గాలి. నీరు అవసరం లేదా? ఆహారం అవసరం లేదా? అవయవాలేమి అవసరం లేదా? ఇచ్చిన వాటిని పక్కన పెట్టి ఐశ్వర్యాన్ని గొప్పదనుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి విలువైన జీవితాన్ని ఏమనుకున్నాడంటే, మనిషి బ్రతకాలంటే డబ్బే, మనిషి నడిపిస్తుంది ఈరోజు డబ్బు అని అనుకుంటున్నారండి ఈరోజు. కానీ దేవుడు అన్నాడు, మనిషి ఏదైతే గొప్పదనుకుంటాడో ఆ గొప్పదాంతో పోలుస్తున్నాడండి. ఏమి?
ఒకసారి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి, చూసారంటే మంచి పేరు. గొప్ప ఐశ్వర్యం ఉండడం గొప్ప కాదు, ఐశ్వర్యం ఉండడం గొప్ప కాదు అండి. బైబిల్ చెబుతున్నటువంటి వివరణ చూడండి ఎలా ఉందో. ఐశ్వర్యం ఉంటే గొప్పవాడు అంటున్నాడా దేవుడు? ఏముంటే గొప్పవాడు అన్నాడు బైబిల్లో? నీకు ఎంత ఐశ్వర్యం ఉన్నా నీకు మంచితనం లేకపోతే ఎలా గొప్పవాడు కాగలవు? ఆలోచిస్తున్నాడండి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కావాలి. కంటే అంటే అర్థం ఏంటి? ఐశ్వర్యము కంటే గొప్పది ఏది? మంచి పేరు సంపాదించడం అనేది. మంచి పేరు సంపాదించడం అనేది దేనికన్నా గొప్పదండి? ఐశ్వర్యం. అది కూడా ఐశ్వర్యం రాలేదు అక్కడ. ఏమన్నాడు? గొప్ప ఐశ్వర్యం అన్నాడు. అంటే గొప్ప ఐశ్వర్యం అంటే చాలా ఎక్కువ కోటీశ్వరంతో పోతున్నాడండి. ఎవరిని? మంచితనం కలిగిన వారిని, మంచి పేరు సంపాదించుకున్న వారిని. చెడ్డ పేరు సంపాదించుకోవడం ఏముంది? ఈజీగా వచ్చేస్తుంది నీకు. అదే మంచి పేరు సంపాదించు, జనం అందరూ మంచి, మనుషులందరూ మంచి వారిగా మనం గురించి సాక్ష్యం చెప్పాలి. ఎంత కష్టమో తెలుసండి. మనుషులందరి చేత మంచివాడు అనిపించుకున్న వాడు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారండి. అసలు బైబిల్లో మంచి సాక్ష్యాలు పొందేవారు. దేవుడు కూడా చెబుతాడు ఇక్కడ, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారము కంటే దయ చూపటము కోరదగినది. చూసారండి, విలువైన బంగారం వెండి డబ్బుతో పోలుస్తున్నాడండి మంచితనాన్ని. మంచితనం అనేది వెండి కన్నా, బంగారం కన్నా, నీ ధనానికన్నా చాలా విలువైనది. ఈ విలువైన మంచితనం నిజంగా ఈరోజు సమాజంలో సహోదరుల మధ్య, పొరుగు వారి మధ్య, తోటి వారి మధ్య ఉంటుందని ఆలోచించాలి ఒకసారి. ఈ మంచితనం అనేది చూడగలుగుతున్నామా ఈరోజు? మంచితనం అనేది కలువైపోతున్నటువంటి రోజుల్లో ఉన్నాం మనం. మంచితనం అనేది నీ డబ్బు కన్నా, నీ బంగారం కన్నా, నీ వెండి కన్నా కూడా చాలా విలువైనదని దేవుని యొక్క వాక్యం చదివిస్తున్నాడండి స్పష్టంగా. అంటే ఇప్పుడు మనం సంపాదించుకోవాల్సి ఏదో చెప్పండి? వెండి బంగారమా, డబ్బా? దేవుడు ఏం సంపాదించుకోమన్నాడు? వెండి బంగారం, డబ్బా, లేకపోతే మంచితనమా? ఇక్కడ రాయబడినటువంటి మాట. ఈ మాట రాసింది ఎవరు తెలుసా అండి? ఈ మాట రాసింది ఎవరు తెలుసా? సొలొమోను గారు. ఎవరు? ఆయన మహాచక్రవర్తి, కోటీశ్వరులు అందరికంటే కూడా కోటీశ్వరుడు. ఆయన భోజనం ప్లేటు బంగారం, తాగే గ్లాసు బంగారం, స్పూను బంగారం, యుద్ధానికి వెళ్తే డాలు కానీ కత్తులు కానీ బంగారంతో చేయించాడండి. అసలు ఆయన ప్రావీణ్యతను, సొలొమోను గారి యొక్క ఉద్దేశాన్ని చూడడానికి షేబా దేశం నుండి ఒక రాణి బయలుదేరిచ్చినట్టు. అసలు ఏంటి సొలొమోను రాజు ఏంటి, వైభవం ఏంటి, కత్తులను బంగారంతో చేయించడం ఏంటి, భోజన పదార్థాల ప్లేట్లను బంగారంతో చేయించడం ఏంటి, అసలు ఏంటో చూడాలి అని వచ్చినట్టండి. షేబా దేశంలో నుంచి ఒక రాణి. అంత గొప్పవాడు, అంత కోటేశ్వరుడు ఆయన. సొలొమోను గారు అంటే సామాన్యుడు కాదండి. అంత గొప్ప వైభవం కలిగిన వాడు ఏం మాట్లాడుతున్నాడండి? ఐశ్వర్యము, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారము కంటే దయయు కోరదగినది. ఈరోజు మనిషి ఏది గొప్పదనుకుంటున్నాడు? డబ్బే గొప్పదనుకుంటున్నాడు, బంగారమే గొప్పదనుకుంటున్నాడు, వెండే గొప్పదనుకుంటున్నాడు. మంచి ఉంటే అంత, పోతే అంత. మంచిదమ్మా, ఎవడు మంచిగా ఉన్నాడు? వాడు ఉంటే కదా నేను ఉండడానికి, వాడు ప్రవర్తిస్తే కదా మంచిగా నేను ప్రవర్తించడానికి అనే స్థితికి వచ్చేసరికి ఈరోజు మనిషి. కానీ దేవుడు మాత్రం అలా నేర్పించడం లేదు. దేవుడు మాత్రం అలా అనలేదండి బైబిల్లో. ఏమన్నాడు? గొప్ప ఐశ్వర్యం కంటే కూడా మంచి పేరు సంపాదించుకోవడమే మేలు అన్నాడండి. ఆలోచించండి, అంత గొప్పదండి మంచి అంటే. మంచితనం అనేది అంత గొప్పది. ఇది వెలుగు పొలంలో ఒక భాగం. వెలుగు పొలం నువ్వు ఫలించాలంటే ఏ విధంగా అయితే ఆ చెట్టుకి, ఒక చెట్టు మనం వేసామండి మన పొలంలో, ఆ చెట్టు బాగా ఏపుగా పెరిగి ఫలాలు ఇవ్వాలంటే చెట్టు నాటితే సరిపోతుందా? అదే దానంతా అదే వచ్చేస్తుందా? కలుపు తీసే టైంలో కలుపు తీయాలి, ఎరువు వేసే టైంలో ఎరువు వేయాలి, నీరు పెట్టే టైంలో నీరు పోయాలి. కాబట్టి దానికి ఏ సమయంలో ఏది అవసరమో సంరక్షించే పని రైతుది.
అంత కష్టపడి చేస్తేనే తప్ప ఫలితం రాదండి. మనకి చేసినా రావలేదు ఈరోజు ఫలితం. మరి వెలుగు పొలం రావాలంటే అంత ఈజీగా వచ్చేస్తాయి మనకి. వెలుగు పొలం ఎలా ఫలిస్తుంది? మొట్టమొదటిగా మంచితనాన్ని సంపాదించుకోవాలి, మంచి పేరు ఉండాలి. మంచి పేరు అనే ఈ ఎరువు చాలా అవసరం. ఏది వెలుగు పొలం ఫలించాలంటే మంచి పేరు సంపాదించుకున్నామంటే వెలుగు పొలం ఒకరు దినదినం అభివృద్ధి చెందుతుందని అర్థం అండి. ఎవరిచ్చారు మనకి వెలుగు అంటే? మన ప్రభు అయిన యేసు ద్వారా పొందాం. ఆయన వెలుగై ఉన్నాడు లోకానికి. మీరు కూడా ఈ లోకానికి ఏమైనా ఉన్నాడు? మీరు వెలుగై ఉన్నారు. మిమ్మల్ని వెలుగుగానే మార్చాలన్నాడు దేవుడు. మరి వెలుగుగా మార్చబడిన మనం వెలుగు ఫలాన్ని కూడా ఫలించాలంటండి. ఫలాన్ని ఫలించాలంటే మాత్రం మొట్టమొదటిగా ఏముండాలి? మంచితనం ఉండాలి. మరి మంచితనం ఈరోజు మనలో ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలండి. ఇది బంగారం కన్నా, వెండి కన్నా, ఐశ్వర్యం కన్నా కూడా గొప్పదని రాశాడండి ఇక్కడ బైబిల్లో. వాటన్నిటికన్నా గొప్పది మంచి పేరు. డబ్బుంటే గొప్పవాడు అనుకుంటున్నావేమో, మంచి పేరు లేకపోతే నువ్వు గొప్పవాడు కాదు దేవుని దృష్టిలో బైబిల్ చెబుతుంది. లేక బంగారం ఉంటే నేను గొప్పదాన్ని గొప్పవాడు అనుకుంటున్నావేమో, మంచి పేరు లేకపోతే, దయ లేకపోతే గొప్పవాడు కాదని చెబుతుంది బైబిల్ గ్రంథం. అర్థమవుతుందండి? మనం గొప్పవి అనుకుంటున్న వాటికన్నా ఇంకా గొప్పగా ఉన్నది దేవుడు చెబుతున్నాడండి. అంటే మంచి పేరు బంగారం కన్నా, ధనం కన్నా, వెండి కన్నా చాలా గొప్పది. ఇంత గొప్పదాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలండి. ఆలోచించండి. మరి మనలో ఈ మంచితనం ఉందో లేదో, లోకానికి మనలో ఈ మంచి కనబడుతుందో లేదో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకున్నామంటే ఇంకొక సెకండ్ మాత్రం మనం బైబిల్లో చూసుకోదాం. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. సారీ అండి, ప్రసంగి గ్రంథం చూసిన తర్వాత అక్కడికి వెళ్దామండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఏలయనగా ఎవరి దృష్టి అంటే దేవుని దృష్టికి మంచివాడిగా ఉండాలి. చూసారండి? మనుషుల దృష్టికే కాదు, దేవుని దృష్టికి కూడా నువ్వు మంచివాడిగా కనపడాలి. దేవుణ్ణి మనం నమ్మితే కదండి, మనం దేవుడు నమ్మాలి. దేవుడు మనం నమ్మాం, మనల్ని కూడా దేవుడు నమ్మాలి కదండి. మనం అందరూ నమ్ముతాం, మనల్ని కూడా ఎదుటి కూడా నమ్మాలి కదా. అలాగే దేవుడిని నమ్మినటువంటి మనల్ని మన దేవుడు నమ్మాడా లేదా? నమ్మాలంటే ఏం చెబుతున్నాడు చూడండి. ఇక్కడ ఒకసారి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడిగా ఉండు వారికి దేవుడు ఏం చేస్తాడంటే జ్ఞానమును, తెలివిని, ఆనందమును కూడా అనుగ్రహిస్తాడు. దేవుని దృష్టికి ఎవరైతే మంచివాడిగా అనిపిస్తారో, దేవుని దృష్టికి ఎవరైతే మంచివాడిగా అనిపిస్తారో, ఎవరి దృష్టికి మంచివాడిగా అనిపిస్తారంటారు మనం? దేవుని దృష్టికి ఎవరైతే మంచివాడిగా అనిపిస్తారో వారికి అక్కడ దేవుడు ఏం ఇస్తాడంట? మంచివాడికి. అందరికి ఇస్తానంట? మంచివాడిగా ఉన్నాడా? దేవుని దృష్టికి మంచివాడిగా ఉండే వారికి దేవుడు ఇచ్చే ఏంటో తెలుసా? ఏస్తాడంటే మొట్టమొదటి ఒకటి జ్ఞానము, రెండవది తెలివి, మూడవది ఏంటంటే ఆనందం, నిత్యానందం. ఇది పరలోకం. తెలివి, జ్ఞానము, ఆనందాన్ని ఇస్తాడంటే దేవుడు ఎవరికి? దేవునికి మంచివాడుగా ఉండాలి. దేవుని దృష్టికి నీవు మంచివాడుగా, మరి ఆయన దృష్టి నుంచి మన వైపు చూస్తున్నప్పుడు దేవుని దృష్టికి నిజంగా మనం మంచివాడిగానే ఉండగలుగుతున్నామో లేదో పరిశీలించుకోవాలి. మనం అంతా కూడా దేవుని దృష్టికి మనం మంచివాడిగా ఉన్నామో లేదో పరిశీలించుకోవాలని మనం యొక్క మధ్యాహ్న సమయంలో మొట్టమొదటి లక్ష్యం ఏం చెప్పుకున్నామంటే వెలుగు పొలంలో మొట్టమొదటి లక్ష్యం ఏంటి? మంచితనం. మంచితనం గురించి ఇప్పటివరకు మనం చూసాం. దేనికన్నా విలువైనటువంటి మంచితనం గొప్ప ఐశ్వర్యము కంటే, బంగారము కంటే, వెండి కంటే కూడా విలువైనదని అర్థమైంది. ఎవరి దృష్టికి మంచితనం కనపడాలంటాడు? మా మంచితనం దేవుడు మన వైపు దృష్టించి చూస్తున్నాడు. ఎవరు చూడలేదు అనుకుంటున్నావేమో, ఎవరు మనం పసిగట్టడం లేదనుకుంటున్నావో, దేవుడు మన వైపు ఏం చేస్తున్నాడండి? చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి పని, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి కార్యం, అది మంచిదైనా చెడ్డదైనా ఎవరి దృష్టి కాకుండా
దేవుని దృష్టికి. ఒకవేళ దేవుని దృష్టికి నువ్వు చేసే కార్యం మంచిదైతే దేవుడు నీకు జ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని ఇస్తాడంటండి. ఆలోచించండి, ఆయన దృష్టికి మంచిగా ఉండాలి. మనం మంచితనం అనేది దేవుని దృష్టికి మంచిగా ఉండాలని మనకు కనపడుతూ ఉందండి. అదే ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము 1వ వచనం. అదే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. చాలు. అంతకు ముందేమో గొప్ప ధనము కంటే, బంగారం కంటే, వెండి కంటే మంచి పేరు గొప్పదన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? అదే సొలొమోను గారు ఏమన్నాడు ఇక్కడ? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు. సుగంధ తైలం, పరిమళ వాసనలు కలుగుతుంది. ఆ తైలాల కన్నా కూడా మంచి పేరు కనుక నువ్వు సంపాదించుకోగలిగితే మేలు జరుగుతుంది నీకని ఉంటాడంటే. మంచి పేరు వల్ల ఏమన్నా మనకి? మంచి పేరు సంపాదించుకోవడం వల్ల నీకు మేలు కలుగుతుంది. దేవుని దృష్టికి నువ్వు మంచితనంగా ప్రవర్తించడం వల్ల ఆయన జ్ఞానమును, తెలివిని, ఆనందమును కూడా ఇస్తానన్నాడు. ఖచ్చితంగా ఈ మంచితనం అనేది వెలుగుగా మార్చబడినటువంటి మనం ఖచ్చితంగా ఫలించాలని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనకు అర్థమవుతూ ఉందండి. మరొక చక్కని మాటను మనం బైబిల్ ద్వారా ఆలోచించగలిగితే రెండవ లక్షణం ఏంటి చెప్పడమా? రెండవ లక్షణం నీతి. హెబ్రీయులకు రాసిన పత్రిక నీతి గురించి కొన్ని విషయాలు చూద్దామండి. 1వ అధ్యాయం 9వ వచనం. వెలుగు ఫలం మనం ఫలించాలంటే మనలో ఉండవలసినటువంటి 3 లక్షణాలు. 3 లక్షణాల్లో మొట్టమొదటిది మంచితనం. ఆల్రెడీ ఇప్పటి వరకు మనం ఆలోచించాం. రెండవ లక్షణం నీతి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత సరిగ్గా చదవాలమ్మా. నేను చదువుతానండి, జాగ్రత్తగా చూడండి. ఒక నిమిషం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. చూసారంటే, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఆనంద తైలంతో అభిషేకం చేస్తాడంటండి. ఏం తైలం అంటాడు? ఆనంద తైలం. ఎవరు చేస్తారంటే అభిషేకం? దేవుడు చేస్తాడు. ఎలా ప్రవర్తిస్తే చేస్తాడంటే నీతిగా ప్రవర్తిస్తే, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే వారిని దేవుడు ఆనంద తైలముతో అభిషేకం చేస్తాడంటండి. ఇది వెలుగు ఫలములో రెండవ భాగంగా నీతి ఉందండి. రెండవ భాగం ఇది మనం పాటించాల్సినటువంటిది. ఏమండి, ఈరోజు నీతి కరువైపోతుంది. భయంకరమైనటువంటి దినంలో ఉన్నాం. ఈ న్యాయం అనేది కూడా మరుగున పడిపోతుందండి. న్యాయం, నీతి, ధర్మం అనేది సమాజంలో కనబడలేదు. నువ్వు ఎంత మంచిగా ప్రవర్తించినా, నువ్వు ఎంత యథార్థంగా ప్రవర్తించినా, నువ్వు ఎంత నీతిగా ఉన్నా, నీతిని, న్యాయాన్ని మనం చూసేదానికన్నా ఎక్కువగా మనం ఏం చూస్తున్నామంటే సమాజంలో అన్యాయం, అక్రమం, ఏమంటే అవినీతి ఎక్కువగా ప్రభుత్వం ఉందండి. కానీ దేవుడు కోరుకుంటున్నాడు, వెలుగు ఫలమును ఫలించాలంటే నీతిని ప్రేమించండి, దుర్నీతిని ద్వేషించండి. దేవుడు ఆనంద తైలంతో మిమ్మల్ని అభిషేకిస్తాడు అంటాడండి. కాబట్టి ఆలోచించాలి జాగ్రత్తగా. యెషయా గ్రంథం 59వ అధ్యాయం చూడండి. 59వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 14వ వచనం అండి. న్యాయమునకు ఆటంకం. ఏంటంటే న్యాయానికి ఆటంకం కలుగుతున్నది. కలుగుతుందా లేదా ఈరోజు న్యాయానికి ఆటంకం? ఎక్కడ చూసినా న్యాయానికి ఆటంకమే కలుగుతుంది. దేవుడు చాలా బాధపడుతూ రాయించిన మాట ఇది. న్యాయంగా బ్రతకాలని, నీతిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటే ఏం ప్రభుత్వండి ప్రపంచంలో? న్యాయానికి ఆటంకం కలుగుతుంది.
నీతి దూరంగా నిలబడి ఉన్నది. అంటే ఏమైపోతుంది? మనుషులకు నీతి దూరం అయిపోతుంది. నీతికి మనుషులు దూరం అయిపోతున్నారు. అన్యాయం ఎక్కువైపోతున్నట్టండి. మరొక మాటలు చూడండి, అక్కడ సత్యము ఎక్కడ పడినట్టు? సత్యం ఏంటి? సంత వీధుల్లో పడిపోయిన సత్యం. ధర్మము లోపలకు ప్రవేశించడం లేదు. సత్యము మనుషులలో లేకపోయినని బాధపడుతూ రాయించిన మాట అండి ఇది యెషయా గారి ద్వారా, ప్రవక్త ద్వారా. దేవునికి చాలా బాధ అండి. దేవుడు చెప్పిన ప్రకారంగా మనిషి నడుచుకోకపోతే, దేవుడు కోరుకున్న విధంగా మనుషుల్లో కనుక క్యారెక్టర్ అనేది కనబడకపోతే చాలా బాధపడతాడండి దేవుడు. చాలా ఆవేదనతో చెందుతున్నాడు ఆయన. ఆవేదన చెందుతూ యెషయా గారితో రాయించిన మాట ఇది. న్యాయం దూరం అయిపోతుంది, అన్యాయం పెరిగిపోతుందని రాశాడు. నీతి కూడా సంత వీధుల్లో వెళ్ళిపోతుంటాడు. నీతి ఎక్కడికి వెళ్తాడమ్మా? దూరంగా నిలబడినట. సత్యము సంత వీధుల్లో పడిపోయిందని రాశాడండి. ఆలోచించాలి ఒకసారి, జాగ్రత్తగా మనం ఆలోచిస్తే. ఎక్కడ ఉండాలి ఇంతకీ ఈ నీతి? ఎక్కడ ఉండాలి? ఏం చేస్తుంది ఈ నీతి? ఈ నీతి వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటో సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం చూడండి. సంత వీధుల్లో కాదు ఉండాల్సింది, లేకపోతే దూరంగా ఉండాల్సింది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం అండి. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము అన్నాడు. నీతి దేనికి కారణం అంట? జనములు ఘనతకెక్కుటకు కారణం. ఘనత ఏంటి? ఒక ఉన్నతమైనటువంటి స్థానం. దేని ద్వారా వచ్చినటువంటి మనిషికి? నీతిగా ప్రవర్తించడం ద్వారా ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇస్తాడు. అది దేవుడు ఇచ్చేది. మనకై మనం తెచ్చుకున్నా అది స్థిరంగా ఉండేది కాదు, తాత్కాలికమే. అదే దేవుడు ఇచ్చాడు అనుకోండి, ఇక ఎవరు కూడా తీసివేయలేడు. ఎలా వస్తుంది దేవుడు ఇచ్చిన ఈ ఘనత అంటే? ఏం చేయాలంట? మనం నీతిగా బ్రతకడం నేర్చుకోవాలండి. నీతి ఘనతకు ఎక్కిస్తుంది మనుషులను. ఘనత ఎక్కడికి కారణం అని బైబిల్ గ్రంథం చెబుతుందండి. నీతి వల్ల జనులకు ఘనత వస్తుంది, పాపం వల్ల మనుషులకు అవమానం వస్తుంది. దేని కోరుకుంటున్నాడు మనిషి ఈరోజు? నీతినా పాపాన్ని? అంటే పాపమే. పాపమే ప్రేరేపిస్తుంది, పాపమే ఆకర్షిస్తుంది తప్ప నీతి కనపడలేదండి ఈరోజు. ఆలోచించండి, ఆలోచించడం జాగ్రత్తగా. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచిస్తే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఏంటంటే ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకు ఆమోరునకు తండ్రి అయిన బేరోకు కుటుంబీకులు యూఫ్రటీసు అతన్ని నిలిచి ఆ దేవతలను పూజించితిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహాముకును అబ్రహామును తోడుకొని వచ్చి సంచరింపజేసి 24వ అధ్యాయం 3వ వచనం. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కానాను దేశం అంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతని ఇస్సాకును ఇచ్చితిని. ఇస్సాకును నేను యాకోబును ఏశావును ఇచ్చితిని. షేయూరు మన్యమును స్వాధీనపరుచుకున్నట్లు వాటిని ఏశావునికి ఇచ్చింది. ఇదంతా ఎందుకు చెబుతున్నాడు? అబ్రహాము దేవుడిని నమ్మాను, అది అతనికి ఏం ఎంచబడినట్టండి? నీతిగా ఎంచబడిన ఉండేదండి. అందుకే ఇదంతా ఇచ్చాడనమాట లిస్ట్ అంతా.
నీతిగా ఎంచబడ్డాడు. నీతి మంత్రులకు ఏమొచ్చిందని చెప్పుకున్నాం మనం, సామెతల గ్రంథంలో చెప్పుకున్నాం కదా 14:34. ఘనతకెక్కాలి. అబ్రహాం గారికి ఘనత వచ్చింది. ఇక్కడ వారి సంతానం ఇశ్రాయేలు జనాంగంగా లక్షల మంది వచ్చారు అబ్రహాం సంతానం ద్వారా. ఎందుకు వచ్చిందనుకున్నారు ఆ ఘనత? అబ్రహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడింది కనుక వచ్చిందండి. అర్థమైందంటే అంటే నీతిగా నువ్వు ప్రవర్తించడం వల్ల ఘనతకెక్కే అవకాశం ఉంది, వెలుగు ఫలాన్ని కూడా నీవు ఫలిస్తావు. మూడో లక్షణం చెప్పండి. మూడో లక్షణం అంటే సత్యం అంటే మూడోది. చివరగా ఈ మూడో లక్షణాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 23:23. సామెతల గ్రంథం 23:23 తర్వాత సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకోను, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకోను అన్నాడు. చూడండి, దేనంట కొనాల్సింది, ఉంచుకోవాల్సింది. సత్యమును అమ్మివేయక దాన్ని ఏం చేయాలి? కొని ఉంచుకోండి. సత్యాన్ని కొని ఉంచుకోవాలా? సత్యాన్ని కొని ఉంచుకోవాలంటాడు. ఏ రోజున కొనాలా సత్యాన్ని? ఉదయం లేచిన దగ్గర నుండి కొనుక్కోబోయే వరకు ఎన్నో కొంటుంటామండి మనం. కొంటాం లేదా? ఎన్నిటిలో కొంటున్నటువంటి మనం సత్యాన్ని కొన్నామా లేదా? మరొక చోట రాస్తాడండి, మీ ఆస్తి అంతా ఇచ్చి సత్యమును కొనుక్కోండి రాయబడినాడు బైబిల్లో. ఎలా వాక్యాల్లో రాయబడి ఉంటుంది. జాగ్రత్తగా దేవుని వాక్యాలు మనం ఆలోచిస్తుంటాడండి. సత్యం ఏం చేయాలి? ఇప్పుడు అమ్మివేయక దాన్ని కొని ఉంచుకోను. ఎందుకు సత్యం అంటే ఏంటి? వాక్యమే సత్యం. యోహాను సువార్త 17:17 ప్రకారం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం మనం. వాక్యమే సత్యం అని బైబిల్లో రాయబడింది. యేసు చెప్పిన మాట అది. యేసు తన నోట, తన బోధలో సాక్షాత్తు ఆయన నోట పలికిన మాట. వాక్యం అంటే ఏదో కాదు. ఏదంటే వాక్యం అంటే సత్యం. వాక్యమే సత్యం. ఈ సత్యాన్ని అమ్మివేయకుండా, అమ్ముకోకుండా ఏం చేయాలంటే దాన్ని కొని ఉంచుకోండి. జాగ్రత్తగా కొని ఉంచుకోండి అంటాడండి. డబ్బులు ఇచ్చి కొనాల్సింది జ్ఞానం. ఇది వాస్తవం అయితే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సినటువంటి జ్ఞానం అనేది కొని ఉంచుకోండి అన్నాడు. చూడండి, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకోను అన్నాడండి. ఒక వ్యక్తి ఎన్నిటిలో కొనాలనుకుంటున్నాడు, ఎన్నిటిలో కొంటున్నాడు, కానీ దేవుడు చెప్పినటువంటి సత్యాన్ని మాత్రం కొంటున్నాడా? నిజంగా ఆలోచించండి. యెషయా గ్రంథం మరొక మాత్రం 59:14 వచ్చామండి. యెషయా గ్రంథం 59:14 చూడండి. ఇంతకు ముందు మనం చదివిన మాటే, న్యాయమునకు ఆటంకము కలుగుతున్నది, నీదేమో దూరంగా నిలుచున్నట్టు. సత్యం ఎక్కడో చూడండి. సత్యం ఎక్కడో సంత వీధుల్లో పడిపోయింది. ఎవరు కొంటున్నారు ఈరోజు? సత్యము సంత వీధుల్లో పడిపోయిందండి. కొనుక్కునేవాళ్ళేది. కొనుక్కున్న బైబిల్నే సరిగా చదివేవాళ్ళు లేదు ఈరోజు. కొన్న బైబిల్ చదవడం లేదు ఈరోజు. కష్టపడి దూరం వెళ్ళి సత్యాన్ని కొనుక్కోవడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి ఖర్చు పెట్టుకొని వెళ్తున్నావా? కొనుక్కోవడం అంటే అదేనండి. వాక్యాన్ని కొనుక్కోవడానికి నీ డబ్బు ఖర్చు పెట్టి వాక్యాన్ని నేర్చుకోవాలి. నీ ధనాన్ని ఖర్చు పెట్టి వాక్యాన్ని నేర్చుకోవాలని బైబిల్ చెబుతుంది. ఖర్చు పెట్టి నేర్చుకోవాల్సిన జ్ఞానం ఇది. మన పిల్లలకి టీచర్స్ స్కూల్స్ అని, కాలేజీలని విధి నేర్పించడానికి ఎన్నో పెట్టారండి సమాజంలో. ఓరకని నేర్పిస్తారా? ఓరకనే వచ్చేసిందా చదువు? ఎలా వచ్చింది? దానికి ఎన్నో ఫీజులు, ఎంతో కష్టం, ఎంతో ఖర్చుతో ఉన్నటువంటి ప్రయాసది. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెలితనమే, అది దైవ జ్ఞానం అని యాకోబు పత్రికలో రాయబడిందండి. ఈ లోక జ్ఞానం కన్నా అధిగమించిన జ్ఞానం బైబిల్ జ్ఞానం. ఇది మహాజ్ఞానం. దీన్ని ఏం చేయాలంటాడు? మనం కొని ఉంచుకోవాలి. ఎక్కడంటే ఎక్కడ నిలబడితే అక్కడికి వెళ్ళిపోవాలి. మనం ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోయి దాచిపెట్టుకోవాల్సినటువంటి జ్ఞానం ఇది కొనుక్కొని. కాబట్టి ఆలోచిద్దామండి. సంత వీధుల్లో పడిపోయిందండి సత్యం. సంత వీధుల్లో పడిపోయింది. ఆలోచించండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 18 వచ్చినామండి. ముగించుకున్నాం, సమయం అయిపోయింది.
అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. వాక్య భాగం కూడా ఏమో వచ్చింది. ఈ యూద ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బ్రతలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చెను. ఏమన్నాడంటే సత్యం అన్నాడా, పొలం అన్నాడా? ఏమన్నాడు దేవుడు? బైబిల్ సత్యమును అమిలేక దాన్ని కొని ఉంచుకోడని ఎవరు చెప్పాడు? యేసు చెప్పాడు. యేసును వెంబడిస్తున్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు యోధ ఏమనుకోవాలనుకున్నాడంటే, నాకు పొలం కావాలి. పొలం కావాలంటే ఏం కావాలి? ఇప్పుడు నాకు రోకలు కావాలి, లేక వెండి కావాలి. 12 వెండి నాణ్యాలు 30 వెండి నాణ్యాలకు యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మివేసి ఆ వెండి నాణ్యాలతో ఏం చేశాడంటే ఆయన, ఈ యోధ ద్రోహములను సంపాదించిన రోకలను ఇచ్చి ఒక పొలము కొన్నాడు. కొన్నటువంటి ఆయన ఏమైనా అనుభవించాడా? సత్యాన్ని అమ్మివేసి పొలాన్ని కొంటావా? సత్యం అంటే ఎవరండి? యేసుక్రీస్తు ఏమన్నాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తే వాక్యమై ఉన్నాడండి. అది కూడా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది. వాక్యము దేవుడై ఉండెను అని ఉంటది. వాక్యమన్నా యేసే, సత్యమన్నా యేసే. ఇప్పుడు ఎవరు వేసాడు? ఎవరు అన్నాడు? ఎవరు వేసాడు? సత్యమైనటువంటి యేసునేమో అమ్మేశాడు 30 వెండి నాణ్యాలకి. ఏమనుకున్నాడంట? ఒక పొలాన్ని కొనుక్కున్నాడండి. పోయి ఏమైనా అనుభవించాడా? సత్యాన్ని అమ్మేసి పొలం నమ్ముకొని సత్యాన్ని అమ్మి ఏదో అనుభవించాలని, ఇక్కడ ఏదో కొనాలని ఒకవేళ ఏది కొన్నా అర్థాంతరంగా ప్రాణాలు పోవడం తప్ప ఏముండదండి. సత్యంతో జరగాటం అనకూడదు. మనం సత్యం అంటే ఎవరితో? యేసుతో జరగాటం కుదరదు. ఇస్కరియోతు ఎవరితో జరగాటం ఆడాడు? దేవునితోనండి. యేసును అమ్మాలనుకున్నాడు. చూడండి, తలక్రిందులుగా పడి ఏమైంది చూడండి. అతను తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చినట్టు భయంకరమైనటువంటి దుర్మరణం ఇస్కరియోతు యోధ చెందాడు. దానికి గల కారణం యేసు కొనుక్కోమన్నది ఒకటి, ఆయన కొన్నది ఒకటి. ఆయన కొన్నది సత్యాన్ని కొనమన్నది, కానీ కొన్నది ఏంటంట? పొలాన్ని. కాబట్టి దేవుడు చెప్పిన ప్రకారంగా సత్యాన్ని అది అమ్మివేసేది కాదు, అది కొనేది. కొనడానికి ఉపయోగించాలి తప్ప అమ్మడానికి ఉపయోగించకూడదని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి ఎంతో స్పష్టంగా లేఖనాల ద్వారా మనకు అర్థమవుతుందండి. చివరిగా ఒక మాట మనం చూసుకున్నామంటే, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నామండి. అబద్ధాలాడే పెదవులు యెహోవాకు ఇష్టం ఉండదు. సత్యము మాట్లాడే పెదవులు ఏమండి దేవునికి చాలా ఇష్టం అని రాయబడి చూడండి అక్కడ. అబద్ధాలాడే పెదవులు అంటే దేవునికి అసలు ఇష్టం ఉండదు. ఎవరంటే ఇష్టం అనడానికి? సత్యవర్తనులు. వాక్యాన్ని చెప్పాలి నీ పెదవులతో, వాక్యాన్ని పలకాలి నీ పెదవులతో, యేసు గురించి చెప్పాలి నీ నోటితో. వారైతే దేవుడికి చాలా ఇష్టలు. నిజంగా సత్యాన్ని నీ నోటి ద్వారా పలకగలుగుతున్నావా? సత్యాన్ని ప్రజలకు తెలియపరచగలుగుతున్నావా లేదనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయంగా ఉన్నది. వెలుగు ఫలంలో ఉన్నటువంటి 3 లక్షణాలు, ఈ 3 లక్షణాలు నిజంగా మనలో ఉంటే ఖచ్చితంగా వెలుగు ఫలం మనం ఫలించినట్టేనండి. ఏ లక్షణం వెలుగు ఫలం అని ఫలించలేదు. వెలుగు ఫలం ఫలించాలంటే మనలో ఉండవలసినటువంటి లక్షణం వెలుగు ఫలం. ఈ వెలుగు ఫలం క్రైస్తవులుగా మనం ఫలించాలంటే మనలో ప్రజలకు దేవునికి 3 లక్షణాలు, మన తోటి ప్రజలకు మనమే సృష్టించిన దేవునికి 3 లక్షణాలు మనం కనపడాలి. మొట్టమొదటి లక్షణం ఏంటి? నీతిగా బ్రతకడం కనపడాలి. 3వది సత్యం అనగా వాక్యం, వాక్య ప్రకారంగా బ్రతకడం
వాక్యాన్ని ప్రకటించడం కనపడాలి. ఈ లక్షణాలు ఎప్పుడైతే మనం అవలంబించుకొని బ్రతుకుతూ దేవునికి దగ్గర అవుతామో అప్పుడు మనం ఖచ్చితంగా వెలుగు ఫలాన్ని ఫలించినట్లే. ఆలోచించుకుందామండి, ఇప్పటి వరకు నిజంగా వెలుగు ఫలాన్ని మనం ఫలించామో లేదో. ఒకవేళ ఫలించకపోతే నేటి నుండైనా మంచి నిర్ణయాలు తీసుకొని వెలుగు ఫలాన్ని ఫలించడానికి మనం ప్రయత్నించాలి. అట్టి కృప దేవుడు మన అందరికీ కూడా అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మహిమ కలిగినటువంటి మా దేవ, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. గడిచిన కాలంలో మీ మాటలు వినుటకు మీరు చూపిన కృపను బట్టి కృతజ్ఞతలు ఆయన. నిన్న మీ మాటలను వృధాగా విడిచిపెట్టకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించే వారై ఉన్నట్టుగా మీ సహాయాన్ని దయచేయండి. వెలుగు ఫలము, ఆ ఫలం ఫలించాలంటే ఆయన మాలో ఉండవలసినటువంటి మంచి లక్షణాల గురించి, మూడింటి గురించి ఆయన ఈరోజు మేము ఆలోచించగలిగాం. నిజంగా ఆయన మాలో ఈ 3 లక్షణాలు కనపడుతున్నావో లేవో ఎవరికి వారు మేము పరిశీలన చేసుకొని ఆలోచించుకొని మంచి నిర్ణయాలు తీసుకునే భాగ్యాన్ని ఆయన మాలో మాకు అందరికీ మీరు అనుగ్రహించండి. వృధాగా ఆయన మీ మాటలు కోరివ్వకుండా ఫలింపులు దయచేయమని బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. చేతికి వచ్చిన మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి కుటుంబానికి అవసరమైన ప్రతి ఈవినింగ్ మీరు అనుగ్రహించండి. అదేవిధంగా జరగబోతున్నటువంటి కార్యక్రమంలో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ యొక్క తోడును దయచేయమని వేడుకుంటూ ఈ కొద్ది మనవులనైనా మీ పాదాల దగ్గర పెడుతున్నాం. మా అందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుంటూ కానుకలు సమర్పించుకున్నామండి. అది మైక్ పెట్టే ఉంటారు. మైక్